యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నీ అంతటి నువ్వే అందరికీ చెప్పుకునేలా చేస్తానని ఛాలెంజ్ చేశాను. కాబట్టి నేనెవ్వరికీ ఏమీ చెప్పను. అమ్మయ్యా, నీ తప్పులను నువ్వే ఒప్పుకునేటట్టు అతి తొందరలోనే చేస్తాను. ఓటమిని అంగీకరించడానికి, బయటికి పోవడానికి రెడీగా ఉండు. ఏదో 4 రోజులు షెల్టర్ కోసం వచ్చిన దానివి. పని చూసుకొని నీ దారిన నువ్వు పోకుండా నా నీడలా ఎందుకు ఫాలో అవుతున్నావు? నీ స్వార్థం ఏంటి? అసలు నీకేం కావాలి? డబ్బా? నన్ను కొనగలిగేంత డబ్బు నీ దగ్గర లేదు. ఇది నా కుటుంబం అనుకుంటున్నాను. ప్రమాదం నుంచి కాపాడుకునే బాధ్యత నాకుంది. అదే నా స్వార్థం. రేపు పల్లెటూరులో జరగబోయే జాతరలో నీకు ప్రత్యేకమైన గుర్తింపు దొరుకుతుందని కలలు కంటున్నా. నీ మోసాన్ని ఆ అమ్మవారే బయట పెడుతుంది. చూస్తూ ఉండు. అవని గురించి వేదవతి వాళ్ళు గొప్పగా చెప్తున్నారు. ఆ అవని నా చేతికి చిక్కే అవకాశం దొరికితే బాగుండు. ఆడుకుంటాను. నేను తీసుకొచ్చిన గాజుల్ని చూసి అవని చాలా సంతోషిస్తుంది. నీకు తెస్తానని చెప్పిన ఈ బహుమతి కోసమే ఇంత లేట్ అయింది. బంగారు గాజులు అమ్మాయిల చేతుల అందాన్ని రెట్టింపు చేస్తాయని అంటారు. నువ్వు వేసుకుంటే వీటి అందం రెట్టింపు అవుతుందవని. పొగడ్తలకి కూడా హద్దుండాలి. వాస్తవం కాని దాని గురించి అయితే పొగడాలి. నిన్ను పొగట్టం గురించైతే హద్దులు అవసరం లేదు. పొగట్టా అని అస్సలు అనుకోనక్కర్లేదు. ఎప్పుడూ నీ చేతులకే ఉండాలి.
ఎప్పటికీ అంటే నా ఊపిరి ఆగిపోయేంత వరకు. ఏమండి? అలాంటి మాటలు మాట్లాడకండి. పెళ్లికి ముందు ఆడపిల్ల చేతులకుండే గాజులకి, పెళ్ళైన తరువాత ఆడదాని చేతులకుండే గాజులకి మధ్య చాలా తేడా ఉంటుంది కదా. అందుకే అలా అన్నాను. నా చేతులతో నీ చేతులకు వేస్తాను. ఏమండి? ఎవరైనా చూస్తే ఈ ఆనందం సమస్యగా మారుతుంది. అయితే ఎవ్వరూ చూడకుండా నీ రూంలో తడుగుతాను. పద. గురుడు ఇంకా రాలేదేంటి? కిందకెళ్ళి చూద్దాం. తీయండి. గాజులు నాకేనా మావయ్య? చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు అవకాశం చచ్చినా ఆశ మాత్రం చావలేదే నీకు. గాజులు ఎవరికోసం శ్రీ? అమ్మా అది గోల్డా రోల్డ్ గోల్డా? ఇలా ఇవి బావా. గోల్డే బావా. ఆ? ఎంత ఉండొచ్చో? 3 లక్షల పైనే ఉంటుంది. చిన్నోడా, ఇంత కాస్ట్లీవి ఎవరి కోసం? చెప్పండి శ్రీకర్ గారు. ఖచ్చితంగా అవని కోసమే తెచ్చాడు. అవనికి దక్కాయంటే నా ఈగో సాటిస్ఫై కాదు. ఎలాగైనా అవి నిహారికకు దక్కేట్టు చేయాలి. అడుగుతుంటే మాట్లాడవేంట్రా? ఎవరి కోసం తీసుకొచ్చావో చెప్పు. అత్తయ్య గారి కోసమైతే కాదు. ఎందుకంటే పుట్టినరోజు కాదు, పెళ్లి రోజు కాదు. మరి ఎవరి కోసం అయి ఉంటుంది? నీకోసమే నిహారిక. నా కోసమేనా శ్రీకర్ గారు? కాబోయే భార్య కోసం కాక ఇంకెవరి కోసం తెస్తాడు నిహారిక? అంతేనంటారా? అంతే. నాకైతే అలా అనిపించడం లేదు. ఇంకెవరి కోసమో తెచ్చినట్టు అనిపిస్తోంది. లావణ్య గారు చెప్పినట్టు కాబోయే భార్యకు కాకుండా ఇంకెవరి కోసం తీసుకొస్తారు? ఖచ్చితంగా నా కోసమే. శ్రీకర్ గారు, చాలా చాలా బాగున్నాయండి. మీ సెలెక్షన్ సూపర్. కాబోయే భార్యకు బహుమతులు తీసుకురావడం వల్ల
మీ బంధం మరింత బలపడుతుంది. ఆ గాజులను నీ చేతులతో నువ్వే తనకి తొడుగు శ్రీ. సంతోషిస్తుంది. మొహమాట పడతావెందుకు శ్రీ? అది కాదమ్మా. అందరి ముందైతే ఇబ్బందిగా ఉంటుందా? ప్రైవేట్ స్పేస్ ఏమైనా కావాలా? నాన్న, యాక్చువల్గా ఈ మధ్య నువ్వు చాలా మొహమాటస్తులా తయారవుతున్నావు. ఇక్కడున్నది ఎవరు? అంతా మనవాళ్లే కదరా. నిహారిక హ్యాపీగా ఫీల్ అవుతుంది. ముందు తొడుగు. శ్రీకర్ని పూర్తిగా లాక్ చేసేశాను. ఇక తప్పించుకోలేడు. ఇది నువ్వు ఎక్స్పెక్ట్ చేసుండవేమో అవని. దుఃఖం తన్నుకొచ్చేస్తుంది కదా. శ్రీకర్, ఏం ఆలోచిస్తున్నావు? నిహారిక ఎంతో ఆశతో ఎదురుచూస్తోంది. తొడగరా? చా, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. వదిన వాంటెడ్లు ఇరికించేసింది. ఇంకా తప్పించుకోలేను. అలా అని నా చేతులతో తొడగలేను. ఏం చెయ్యాలి? అవని ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? నా రూమ్కి. శ్రీకర్, నిహారికకు గాజులు తొడిగే సీన్ చూసి వెళ్ళు. వ్యక్తిగత విషయాలను చూసి ఆనందించలేను. మావయ్య గారన్నట్టు అందరం ఒక్క ఫ్యామిలీనే కదా, పర్వాలేదు ఉండు. పైగా పెళ్లి కావాల్సిన దానివి, నీకు ఉపయోగపడుతుంది. నువ్వు కూడా ఉండమ్మా. రేయ్, కానివరా. నిహారిక, నువ్వే వేసుకో. వేసుకో. మీ చేతులతో వేయడానికి మీకేంటి అభ్యంతరం? ఇలాంటి విలువైన గాజులు నా దగ్గర ఉన్నాయండి. మీ చేతులతో తొడిగితేనే ఇవి డైమండ్ కంటే ఎక్కువ విలువగా మారతాయి. తొడగండి. ఈ వెయిటింగ్ ఏంట్రా బాబు, తొందరగా తేల్చు. నిహారిక చేతికి ఇవి చిన్న సైజ్ అయిపోయా అమ్మా. ఎక్కడం లేదు.
ఇంక కష్టం, కుదరదు. ఇంకోసారి చూసుకుందాం నిహారిక. లేదండి, మరోసారి ట్రై చేయండి. వర్కౌట్ కాదు, ట్రై చేయటం వేస్ట్. ఇంకోసారి నీ హ్యాండ్ సైజ్కే సరిపడేలా తీసుకొస్తానులే. చాలా డిసప్పాయింట్ చేస్తున్నారు. రేపు వీటిని మార్చి తీసుకురా. నిహారిక ఈ సంతోషాన్ని రేపటి వరకు వాయిదా వేసుకుంటుంది. నువ్వు రిలాక్స్ అయిపోవడం నాకస్సలు నచ్చడం లేదు అవని. రేపు చూసుకుందాంలే నిహారిక. పొరపాటున నిహారికకు తొడుకుంటే నువ్వు తట్టుకోలేకపోయేదానివి. శ్రీకర్ గారు, ఒక్క నిమిషం. మీరు నా కోసం ఎంతో ప్రేమగా తీసుకొచ్చిన గాజులు ఈ క్షణం నా చేతులకి చేరకపోతే నా మనసుకి చాలా కష్టంగా ఉంటుంది. అందుకే బాగా ఆలోచించగా ఒక ఆలోచన తట్టింది. ఇంత షార్ట్ గ్యాప్లో నీకు అంత మంచి ఆలోచన ఏమొచ్చిందో? వెయిట్ అండ్ సీ. నిహారిక మామూలుది కాదు. ఇలాంటి విషయాల్లో నన్ను మించిపోతుంది. సోప్ అప్లై చేశాను, ఇప్పుడు ఈజీగా ఎక్కుతాయి. తొడగండి. నీ ఐడియా అదిరిపోయింది నిహారిక. గాజులు వేయి శ్రీకర్. ఇంత రిస్క్ చేయడం ఎందుకు నిహారిక? ఆల్రెడీ హ్యాండ్స్ రెడ్డిష్ అయ్యాయి. పర్ఫెక్ట్ సైజ్ రేపు తీసుకొస్తాను కదా. చేతుల నుంచి రక్తాలు చిందినా పర్వాలేదు, ఈ రోజు మీ చేతులతో గాజులు తొడిగించుకోవాల్సిందే. ప్రేమతో తెచ్చిన వాడివి ఏదో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న వాళ్ళ కంగారెందుకు శ్రీ? తొడుగు. తొందరగా వేయండి. చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో.